నేపాల్ జల ప్రళయంలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 332 మందికి పైగా చనిపోయినట్టు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 290 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. నేపాల్లో వరదలపై భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నేపాల్, చైనాలో భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారు. నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు ప్రకటించారు. నేపాల్కు భారత్ నుంచి సహాయ సామాగ్రిని వేగంగా పంపిస్తున్నారు. నేపాల్ త్రిశూలి 1 ప్రాజెక్టు సిబ్బంది 73 మంది గల్లంతయ్యారు. తమిళనాడుకు చెందిన 86 మంది యాత్రికులు గల్లంతైనట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది గల్లంతయ్యారు. There are 288 Indian nationals who remain uncontactable. These include 73 Indian nationals who are working on Trishuli 1 power project. Our embassy in Kathmandu is in touch with the project head to get more details about these people. As you well understand, that communication lines in that area, they are totally disrupted, and therefore it has been difficult to get in touch with people on ground. So the first group of 73 people who are working on Trishuli 1 power project, then 2 separate groups of 37 and 49 nationals from Tamil Nadu, Indian nationals from Tamil Nadu, who travelled for Kailash Mansarovar Yatra. మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, నేపాల్ జల ప్రళయం తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ సహాయం కావాల్సినంతగా అందుతోందా? భారతీయులకు సంబంధించిన వివరాలేంటి? అలాగే ఇంత పెద్ద ప్రళయాన్ని ముందుగా అక్కడి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయలేకపోయారా? అలాగే రేపు ఎల్లుండి కానీ దానికి సంబంధించిన వివరాలు, అలర్ట్ కానీ, ఇప్పుడు అక్కడ ఇంకా కొంతమంది యాత్రికులు ఉండి ఉంటారు, స్థానికులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? నేపాల్ జల ప్రళయానికి సంబంధించి సహాయక కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఉత్తర నేపాల్లో 3-4 జిల్లాలపైన ఈ వరద ప్రభావం ఉంది. మొత్తంగా 1600 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. అలాగే 300 మందికి పైగా ఇప్పటికే చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య 100లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ముఖ్యంగా వరద, బురద, బండరాళ్ళు ఇవన్నీ కూడా ఇటు బోటికోషి నది మీదుగా ఇటు ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలని, బిల్డింగ్స్ని వీటన్నిటిని కూడా ముంచెత్తిన పరిస్థితి ఉంది. కాబట్టి మృతుల సంఖ్య, ఆస్తి నష్టం ఇవి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా అక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ మెరుగు కాలేదు. సో ఇంకా చాలా వివరాలు తెలియాల్సి ఉంది. భారతీయులు 288 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. 200 మందికి సాయం కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. సో భారత ప్రభుత్వం కూడా వారిని సేఫ్గా ఎవాక్యువేట్ చేసేందుకు, భారతీయులని రక్షించేందుకు, అలాగే నేపాల్కి సాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని చెప్పి విదేశాంగ శాఖ చెప్తుంది. అలాగే ఇటు రానున్న 3 రోజుల్లో, అంటే మరో 72 గంటల్లో ఇంకొక ప్రళయం రాబోతుందని చెప్పి చైనా ఇటు టిబెట్ని అలాగే నేపాల్ని హెచ్చరించిన పరిస్థితి. ఇటు హిమాలయ పర్వతాల్లో మరొక నదీ ప్రవాహానికి అడ్డుగా ఇటు మంచు బండలు, రాళ్ళు ఇవన్నీ కూడా పేరుకుపోయాయి. అది ఓవర్ఫ్లో అవుతుంది. అక్కడ 2 లక్షల క్యూసెక్ల నీరుంది. సో అది ఏ క్షణమైనా సరే కిందికి, నదుల గుండా కిందికి ప్రవహించే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఈ నదీ ప్రవాహం కనుక కిందికి వస్తే బండరాళ్ళు, బురద, చెట్లు ఇవన్నిటితో మరోసారి ప్రళయం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చైనా ఇప్పటికే నేపాల్ని, టిబెట్ని హెచ్చరించడం జరిగింది. లో లేయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరుగుతుంది. సో వరుసగా అక్కడ ప్రకృతి ప్రకోపాలు, ముఖ్యంగా ఈ విధంగా నదులకు అడ్డంగా అక్కడ రాళ్లు పేరుకుపోయి, మంచు గడ్డలన్నీ పేరుకుపోయి, హిమాలయ పర్వతాల నుంచి వచ్చే మంచు అంతా కూడా కరిగి నీటి ప్రవాహంగా కిందికి వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం మరోసారి నేపాల్ ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ముమ్మరంగా ఇప్పటికే సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 33 దేశాలకు సంబంధించిన పర్యాటకులు ప్రస్తుతం ఈ బోటెకోషి నది వరద ప్రవాహంలో గల్లంతైపోయిన పరిస్థితి. నేపాల్ పర్యాటక బోర్డు ఇటు భారత్, అలాగే నేపాల్తో పాటుగా అమెరికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, యూకే, కెనడా ఈ విధంగా చాలా దేశాలకు సంబంధించిన వారంతా కూడా అక్కడ కైలాస మానసరోవర్ యాత్ర, పశుపతినాథ్కి సంబంధించిన యాత్ర, ఈ విధంగా అనేక పర్యాటక ప్రాంతాలను చూడడానికి నేపాల్ వెళ్ళారు. సో వారంతా కూడా ఆచూకీ తెలియక వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇటు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈషా ఫౌండేషన్కి సంబంధించిన సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా అక్కడే ఉన్నారు. వారితో వెళ్ళిన 80 మంది బ్యాచ్ మిస్ అయిపోయిన పరిస్థితి ఉంది. సో భారత ప్రభుత్వం భారతీయుల కోసం ముఖ్యంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. సేఫ్ ఎవాక్యుయేషన్ కోసం, వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కోసం ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఢిల్లీలో హెల్ప్ లైన్ నంబర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టచ్లో ఉన్నాయి. సో ముమ్మరంగా ఇటు నేపాల్ ప్రభుత్వం, ఇటు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎవాక్యుయేట్ చేయడానికి, నేపాల్ ప్రభుత్వం కూడా అక్కడ సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయడానికి వివిధ దేశాలను అప్పీల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ గోపి కృష్ణ.